నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇది ఒక స్పెషల్ వీడియో సెక్టోరల్ బేసిస్ పైన మనం చూసుకుంటున్నాము. అయితే ఈ సెక్టర్ ఏదంటే ఆటోమోటివ్ సెక్టర్లో టూ వీలర్ స్టాక్స్ గురించి మనం చూసుకోబోతున్నాము. ఎందుకంటే రీసెంట్గా టీవీఎస్ మోటార్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది, చాలా పాజిటివ్ అంటున్నారు. సో చూద్దాం ఎగ్జాక్ట్లీ ఇది మనం చార్ట్స్లో చూసుకుంటే ఈ స్టాక్స్ని మనం బై చేయొచ్చా, ప్రిఫర్ చేయొచ్చా, లేదంటే ఇగ్నోర్ చేయడం బెటర్. ఎందుకంటే టూ వీలర్ అండ్ త్రీ వీలర్లో బాగా ఫేమస్గా ఉన్న త్రీ టాప్ కంపెనీస్ మనం చూసుకుంటే మొట్టమొదటిది బజాజ్ ఆటో, రెండోది హీరో మోటోకార్ప్ అండ్ మూడోది టీవీఎస్ మోటార్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మూడు కంపెనీస్లో కూడా సెక్టోరల్ వైజ్గా మనం ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి సో సెక్టర్లో ఆటోమోటివ్ స్టాక్స్ ఎలా ఉండబోతున్నాయి, స్పెషల్లీ ఫర్ 2 to 3 వీలర్స్. సో ఫస్ట్ స్టాక్ నేను మీకు చూపిస్తాను. బజాజ్ ఆటో గురించి మనం చూద్దాము. సో బజాజ్ ఆటో చూసుకుంటే ముఖ్యంగా ఈ స్టాక్లో మనకి ఏదైతే ఇండికేషన్స్ వచ్చాయో దాని ప్రకారం చూసుకుంటే రెండు కైండ్ ఆఫ్ సినారియోస్ ఉన్నాయండి బజాజ్ ఆటోలో. బజాజ్ ఆటో ఇన్ కేస్ 4100 క్రాస్ అయితే ఫస్ట్ టార్గెట్ 4269, రెండో టార్గెట్ 4339, మూడో టార్గెట్ 4474 ఉంటాయి. ఇవి నెక్స్ట్ 6 to 8 మంత్స్లో పాసిబుల్ ఉన్న టార్గెట్స్ ఇవి. దానికోసం స్టాప్ లాస్ 3878. తప్పకుండా మీ హోంవర్క్ మీరు 100% చేయాలి. మీ ఎక్స్పర్ట్స్తో మీకు కావాల్సిన సలహాలు తీసుకోండి. మీరు మీ ఓన్ రీసెర్చ్ చేయండి. మీ హోంవర్క్ చేశాకే మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే సుమన్ టీవీ ప్రత్యేకంగా ఇది ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్, టెక్నికల్ అనాలిసిస్ ఆఫ్ స్టాక్ మార్కెట్, ఒక జనరల్ నాలెడ్జ్ కోసం చేస్తున్న వీడియోస్ ఇవి కాబట్టి సో జాగ్రత్తగా మీరు వీటిని కన్సిడరేషన్ తీసుకునే ముందు మీ హోంవర్క్ మాత్రం ఖచ్చితంగా చేయండి. దాని తర్వాత మీరు ఒక క్లారిటీతో, ఒక కాన్ఫిడెన్స్తో మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ని చేయగలుగుతారు. సో దట్స్ అ డెఫినెట్ పాయింట్ యూ నీడ్ టు మేక్ అ నోట్. నెక్స్ట్, ఇన్ కేస్ బజాజ్ ఆటో ఒకవేళ 4100 క్రాస్ అవ్వలేకపోయింది అనుకోండి అండ్ ఒక ఫాల్ అంటూ కంటిన్యూ అయితే ఆ స్టాక్ని ప్రిఫర్ చేయాల్సిన ఇంకొక సినారియోలో ఉన్న ప్రైసింగ్ ఎంట్రీస్ నేను మీకు చెప్తాను. సో ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవాల్సింది 3100 అండ్ 3400 మధ్యలో దీనికి ఎంట్రీస్ ఉంటాయి. చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ అనమాట ఇవి. అండ్ దానికోసం స్టాప్ లాస్ 2999 ఉంటుంది. అండ్ టార్గెట్స్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే 3800 అండ్ దాని తర్వాత 4000 వరకు టార్గెట్స్ ఉన్నాయి. వన్స్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ, ఇన్ కేస్ ఒకవేళ ఫాల్ అంటూ కంటిన్యూ అయితే మార్కెట్లో 3100 నుంచి 3400 మధ్యలో యూ స్టార్ట్ అక్యుములేటింగ్ బజాజ్ ఆటో. సో ఇది బజాజ్ ఆటో గురించి మనం మాట్లాడుకుందాము. నెక్స్ట్ 2 స్టాక్స్ ఉన్నాయి, హీరో మోటోకార్ప్ అండ్ దాంతోపాటు టీవీఎస్ మోటార్స్. సో ఫస్ట్ మనము ఒక ఇంట్రెస్టింగ్ చార్ట్ ఉంటుంది హీరో మోటోకార్ప్లో, దాని గురించి మనం ఫస్ట్ చూసుకుందాము. అసలు ఇందులో మనకు మంత్లీ బేసిస్లో చూసుకుంటే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఈ స్టాక్ ఒకవేళ మంత్లీ చార్ట్స్లో మనకి సిగ్నల్స్ ఇచ్చిందా, ఒకవేళ ఇచ్చుంటే ఎటువంటి కైండ్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి, ఒకవేళ ఇవ్వకపోతే వాట్ విల్ బీ ది డేంజర్స్ ఇన్ సినారియో చూసుకుంటే. ఎందుకంటే చాలామంది ఆటో సెక్టర్లో 2 and 3 వీలర్ స్టాక్స్లో ఇన్వెస్టెడ్గా ఉన్నారు. అండ్ హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్ దే ఆర్ ఆల్ బెల్ వెదర్స్ కాబట్టి, అంటే వీళ్ళందరూ వాళ్ళ ఫీల్డ్లో ఉన్న లీడర్స్ కాబట్టి తప్పకుండా ఇటువంటి స్టాక్ చార్ట్స్ చూడాల్సింది మనము. సో ఐల్ స్టార్ట్ ఫస్ట్ హీరో మోటోకార్ప్ నుంచి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది హీరో మోటోకార్ప్ చార్ట్. ఇది మంత్లీ పీరియడ్లో ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఇది మంత్లీ చార్ట్స్లో ఉంది. సో మంత్లీ చార్ట్స్లో మనం చూసుకుంటే ఫస్ట్ బార్ కరెంట్ మంత్ బార్ ఉంటుంది. సో కరెంట్ మంత్ బార్ 21st అక్టోబర్ వరకు అప్డేట్ అయ్యి ఉన్న బార్ ఇది. సో ఇక్కడ నుంచి మనం రైట్ టు లెఫ్ట్కి వెళ్తే యూ గో టు సెప్టెంబర్ మంత్, దాని ముందు చూసుకుంటే ఆగస్ట్ మంత్ ఉంటుంది. సో ఇలా వెన్ యూ గో ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ యూ గెట్ ఇన్ టు ది హిస్టరీ ఆఫ్ ది చార్ట్ అనమాట. సో ఇందులో మనము ఆ బ్లూ ఇండికేటర్స్ ఏదైతే మంత్లీ చార్ట్లో వాడతామో ఆ బ్లూ ఇండికేటర్ ఒకసారి అప్లై చేసిన తర్వాత అందులో మనకు క్లారిటీ ఉందా లేదా మనం చూద్దాం. సో ఇది బ్లూ ఇండికేటర్ అప్లై చేసిన తర్వాత మనకున్న క్లారిటీ ఇక్కడ. సో బ్లూ ఇండికేటర్ హైస్ ఏవైతే ఉంటాయో ఆ హై పైన 2 months కన్సెక్యూటివ్గా క్లోజ్ ఇవ్వాలి ఫర్ లాంగ్ టర్మ్ బయింగ్స్ కోసము. సో దాని హై చూసుకుంటే 2020లో నవంబర్ నెలలో 3156.95 పైసా హై క్రియేట్ చేసింది. అలాగే నవంబర్ నెల తర్వాత డిసెంబర్ నెలలో 2020లోనే 3110 రూపీస్లో క్లోజ్ అయింది. దాని తర్వాత జనవరి మంత్ 2021లో అది 3256.5 పైసాలో క్లోజ్ అయింది. అంటే
ఏదైతే ఆ బ్లూ ఇండికేటర్ బార్ హై ఉండిందో 3156.95 పైసా దానిపైన ఫస్ట్ క్లోజ్ ఇవ్వడం జరిగింది 3256 పైన. అయితే దీని హై ఏదైతే ఉందో ఈ హై పైన మళ్ళీ సెకండ్ మంత్ కన్సిక్యూటివ్గా క్లోజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది హై చూసుకుంటే 3520. సో 3520 పైన క్లోజ్ ఇవ్వకుండా స్టాక్ పడిపోయింది. అది ఫెబ్ నెలలో 3224లో క్లోజ్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా పడడం జరిగింది 2913.60 పైసా. అండ్ దాని తర్వాత మళ్ళీ ఏప్రిల్ నెలలో కూడా చూసుకుంటే 2819.15 పైసాలో క్లోజ్ అయింది. అది 2021 ఏప్రిల్ నెలలో. సో అలా చూసుకుంటే కంటిన్యూస్గా ఈ స్టాక్ సైడ్ వేస్లో ఉంటూ విత్ నెగిటివ్ బయాస్లోనే కనపడింది. కానీ హీరో మోటోకార్ప్లో టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా చూసుకుంటే ఈ స్టాక్లో బ్రేక్అవుట్ అంటూ మనకు రాలేదు ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ అక్టోబర్ నెలలో మనం చూసుకుంటే కరెంట్లీ ఒక కొత్త బ్లూ కలర్ ఇండికేటర్ బార్ రావడం జరుగుతుంది. కానీ ఈ మంత్ ఇంకా ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి ఒకసారి 30th or 31st ఆఫ్ దిస్ మంత్ ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ డే ఉంటుందో దాని తర్వాతే నెక్స్ట్ మంత్ నవంబర్లో చూసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ న్యూ బ్లూ బార్ ఇండికేటర్ ఉంటుందా లేదంటే అది కాస్త మారేసి మళ్ళీ బ్లాక్ బార్ అయిపోతుందా. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్. ప్రస్తుతానికైతే హీరో మోటోకార్ప్లో ఎటువంటి లాంగ్ టర్మ్ ఇండికేషన్స్ లేవు టు బై దిస్ స్టాక్. నెక్స్ట్ స్టాక్ చూద్దాము టీవీఎస్ మోటార్స్. ఏదైతే రిజల్ట్స్ చాలా బాగా ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. సో లెట్స్ సీ. సో టీవీఎస్ మోటార్స్ చూసుకుంటే ఇది అక్టోబర్ నెల బార్ అండ్ ఇది మనకి సెప్టెంబర్ నెల బార్ కాబట్టి 2021లో ఈ స్టాక్ హై 561.95 పైసా. ఆ హై పైన ఇంకా ట్రేడ్ అవుతుంది 577.5 పైసాలు ట్రేడ్ అయింది. అండ్ మార్కెట్లో ఇప్పుడు కాస్త ఈ స్టాక్ చూసుకుంటే 1 మంత్ క్లోజింగ్ కూడా కరెక్ట్గా ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఈ స్టాక్ని కూడా మనము అక్టోబర్ నెల తర్వాత ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో ప్రిఫర్ చేయాలి. అది కూడా ఫస్ట్ క్లోజింగే అవుతుంది. మళ్ళీ నవంబర్ నెలలో కూడా ఇంకొక సక్సెస్ఫుల్ క్లోజింగ్ ఆన్ ది హైస్ ఆఫ్ అక్టోబర్ పైన ఇవ్వగలిగిందంటే దెన్ అప్పుడు నవంబర్ క్లోజింగ్ తర్వాత డిసెంబర్లో ఈ స్టాక్ని ప్రిఫర్ చేయాలి ఫర్ లాంగ్ టర్మ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. సో ప్రస్తుతానికి మనం చూసింది ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఒక వన్ సైడ్ బుల్ రన్ అంటూ ఎంత మంచి బుల్ మార్కెట్లో మనం ఉన్నాము. కానీ 2 వీలర్ అండ్ 3 వీలర్ స్టాక్స్లో ఎటువంటి బుల్ సిగ్నల్స్ లేవు. కాబట్టి ఈ సెక్టర్లో టీవీఎస్ మోటార్స్ హీరో మోటోకార్ప్ని ఇగ్నోర్ చేయొచ్చు ప్రస్తుతానికి ఫర్ ద నెక్స్ట్ 2 to 3 months. అండ్ బజాజ్ ఆటో అంటారా అది కూడా ఒక పెద్ద బుల్ రన్లో లేదు. బట్ 2 సినారియోస్ నేను మీకు ఇచ్చాను. సో ఆ 2 సినారియోల ప్రకారంగా బజాజ్ ఆటో మీ హోంవర్క్ మీరు చేసి తప్పకుండా ప్రిఫర్ చేయండి ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ ఇట్. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.